అందరికీ నా వందనాలు. ఈరోజు నేను దేవుడు నాకు ఇచ్చిన మాట 7వ మాట. 7 వాక్యాలతో ముగించేసుకున్నామండి, సమయం అయిపోయింది కదా. యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7వ మాట. మనకి 7 మాటలను 7 సువార్తలుగా తెలియజేస్తూ ఉంటారు కదండి. 1వ మాట క్షమా సువార్త, 2వ మాట రక్షణ సువార్త, 3వ మాట రాజ్య సువార్త, 4వ మాట శ్రమ సువార్త, 5వ మాట సజీవ సువార్త, 6వ మాట సంపూర్ణ సువార్త. ఇప్పుడు నా కొరకే సర్వాలు ఇచ్చిన మాట నిత్య సువార్త. ఆత్మను తండ్రికి అప్పగిస్తూ ఉన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని. చాలండి. మరణించే ముందు యేసుక్రీస్తు వారు పలికిన చివరి మాటలు ఇవి. యేసు ప్రభు వారు మరణానికి ముందు నెరవేర్చవలసిన చివరి ప్రవచనం ఈ 7వ మాటతోటి నెరవేర్చింది. ఆ ప్రవచనం ఎక్కడుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కీర్తనలు 31:5. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. చాలండి. తండ్రి అయిన దేవునిపై యేసుక్రీస్తు వారికి ఎంత నమ్మకం, విశ్వాసం ఉందో ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫోకస్ చేసి చూడాల్సిన వర్డ్ అప్పగించుకొంచున్నాను. అప్పగించుకొంచున్నాను అన్నమాట ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఆత్మ ఆయనను విడిచిపోలేదు. ఆత్మ ఆయన విడిచి వెళ్ళిందా అండి? లేదు. ఆయనని అప్పగిస్తూ ఉన్నారు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు రావాల్సి వచ్చిందో ఆ కార్యము సంపూర్తి చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా టాస్క్ అసైన్ చేశారు, లేదా అమ్మ మనకి ఏదైనా పని చెప్పింది, చాలా ఇష్టమైన పని మనకి చెప్పింది అనుకుందాం. ఎంతో ప్రయాసపడి ఆ టోటల్ వర్క్ మనం ఫినిష్ చేసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మనకు ఉంటుంది, అవునా? నేను కంప్లీట్ చేశాను. సేమ్ అలాగే యేసుక్రీస్తు వారు కూడా మానవుడుగా ఉన్నారు కనుక ఆయన తండ్రి గారు ఇచ్చిన కంప్లీట్ వర్క్ ఆయన ఫినిష్ చేశారు కాబట్టి చాలా హ్యాపీనెస్తో, సాటిస్ఫాక్షన్తో ఆయన ఇక్కడ అన్నారు కదా, బిగ్గరగా శబ్దంతో కేక వేసి అన్నాడు. ఏమని? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని అన్నారు. సేమ్ అంతే, మనం కూడా హ్యూమన్స్ కదా. మనం ఏదైనా ఒక టాస్క్ ఫినిష్ చేసినప్పుడు మనం ఎంతైతే ఎక్సైట్ అయిపోయేసి నేను ఫినిష్ చేశాను ఈ టాస్క్ అని అనుకుంటామో, సేమ్ అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన తండ్రి ఆయనకి ఇచ్చిన సమస్త పనుల్ని ఆయన సంపూర్తి చేశారు కనుక ఆయన ఎంతో సంతృప్తి చెంది బిగ్గరగా కేక వేయడం మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ఆయన ప్రాణంను ఎవరు తీయలేదనే విషయం మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఆయన ఆత్మను ఆయనే అప్పగించుకున్నారు. దీని ద్వారా ఆయన యొక్క సంపూర్ణ సమర్పణ మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా